కొండల్ గారు అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే. మరి ఒక్కసారి ఆయన ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు వచ్చి డంపింగ్ యార్డ్ ముంగట కూర్చొని ఇది ఎత్తివేయాలని చెప్పేసి ఒక్కరోజు ఆయన ఎందుకు కూర్చోలేదు? మల్లారెడ్డి మా ప్రభుత్వం ఉన్నప్పుడు రామ్కి దగ్గర మాట్లాడి రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కటి ఖచ్చితంగా వచ్చి మా మల్లారెడ్డి సార్ చాలా వేసిన డెవలప్మెంట్. తక్కువ ఎత్తివేయడానికి ఎందుకు తను ముందుకు రాలేదు? ఎత్తివేయడానికి అంటే ఇప్పుడు మళ్ళా మేము వచ్చి మా ప్రభుత్వం పోయే 3 years అవుతుంది. 3 years ముందు మళ్ళీ ఖచ్చితంగా 4 దిక్కుల కేటీఆర్ కేసీఆర్తో మాట్లాడాడు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడి ఖచ్చితంగా 3 దిక్కుల షిఫ్టింగ్ చేయాలి, ఒక్క దగ్గర ఎక్కువ అవుతుందని చెప్పి మాట్లాడాడు. కాబట్టి ప్రభుత్వం పోయింది కాబట్టి ఇప్పటికీ ఖచ్చితంగా జేఏసీ కానీ ప్రజా సంఘాలు కానీ ఎప్పుడు పిలిపించినా ఆయన వచ్చి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ పాల్గొనడానికంటే ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ ఎత్తేయాలి, ఆ స్మెల్తో ప్రజలకు చాలా ప్రాబ్లం జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పి ప్రతి ఒక్కసారి ఉడకంగా ఆయన మేము వెళ్ళినప్పుడు కూడా చెప్తాం, మీరు చేయండి ఉద్యమం, ఖచ్చితంగా ఎప్పుడు పిలిచినా నేను వస్తానని చెప్తాడు మల్లారెడ్డి.